నెల్లూరు జిల్లా రాపూర్లోని శ్రీ పెంచలకొన శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని మంత్రి రామనారాయణ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే రామకృష్ణ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో జనార్దన్ రెడ్డి, అర్చకులు ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం అందించారు. మంత్రి, ఎమ్మెల్యేలు స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శన అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే రామకృష్ణకు వేద పండితులు వేద ఆశీర్వాదం అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందించారు. అనంతరం మంత్రి, ఎమ్మెల్యే కలిసి పెంచలకొన వార్షిక బ్రహ్మోత్సవాలకు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణ ప్రభుత్వం అమలు చేస్తుందని మేడ్చల్ కలెక్టర్ మను చౌదరి అన్నారు. ప్రతి వారం ఒక థీమ్పై ప్రజలకు అవగాహన కల్పిస్తూ మెరుగైన సేవలు అందించేలా జరుగుతుందని తెలిపారు. రవాణా శాఖ, పోలీస్ సమన్వయంతో అలైవ్ కార్యక్రమం కొనసాగుతుందని, రోడ్డు భద్రతపై నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను, మరణాల సంఖ్య తగ్గించడమే లక్ష్యంగా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అన్నారు. ఓవర్ స్పీడ్, డ్రంక్ అండ్ డ్రైవ్, సీట్ బెల్ట్, హెల్మెట్ లేకపోవడం వల్ల ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నిబంధనలు పాటించేలా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు కలెక్టర్ మను చౌదరి స్పష్టం చేశారు. హైదరాబాద్ మహానగరంలో మరో రైల్ ఓవర్ బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని శాస్త్రీపురంలో ఈ బ్రిడ్జిను మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ పాల్గొననున్నారు. 71 కోట్ల రూపాయల వ్యయంతో మైలార్దేవిపల్లి నుంచి ఫలక్నుమా వరకు నిర్మించారు. ఈ ఫ్లైఓవర్ అందుబాటులోకి రావడంతో మైలార్దేవిపల్లి, ఫలక్నుమా ఆర్టీసీ డిపో మార్గంలో ప్రయాణం సులభతరమవుతుంది. ఈ మార్గంలో నిత్యం రాకపోకలు జరిపే వారికి కిలోమీటర్ల దూరం తగ్గి ట్రాఫిక్ జామ్ సమస్య తగ్గుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ రామంతపూర్లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో అధిక ఫీజుల వసూళ్లపై విద్యార్థుల తల్లిదండ్రులు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ముందు ఆందోళన చేశారు. పెద్ద సంఖ్యలో చేరుకున్న పేరెంట్స్కు మద్దతుగా బీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్వి విద్యార్థి సంఘం మద్దతుగా పాల్గొన్నారు. 2వ తరగతి నుంచి 5వ తరగతి విద్యార్థులను ఫీజులను గత 4 సంవత్సరాల్లో సుమారు 140% వరకు పెంచగా, 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థుల ఫీజులను 84% వరకు పెంచినట్లు పేరెంట్స్ తెలిపారు. పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ స్కూల్ గేటు ముందు బైఠాయించి ప్రిన్సిపల్ బయటకు వచ్చి వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆందోళనతో రామంతపూర్ మెయిన్ రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. చిత్తూరు జిల్లా కుప్పంలో అక్రమంగా గ్రానైట్ తరలిస్తున్న లారీ, 2 ఇసుక ట్రాక్టర్లను డీఎస్పీ పార్థసారథి సీజ్ చేశారు. ఎవరైనా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించినా, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడ్డా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హెచ్చరిస్తున్నారు. స్థానిక నేతల అండతో యథేచ్ఛగా అక్రమ గ్రానైట్ తవ్వకాలు చేపడుతున్న స్థానికులు ఆరోపిస్తున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పట్టణ శివారులో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి సందర్శించారు. అధికారులతో కలిసి మౌలిక వసతులపై ఆరా తీశారు. అక్కడి సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకుని రివ్యూ మీటింగ్లో పాల్గొన్నారు. పట్టణ శివారులో మొత్తం 444 ఇళ్లను ఇప్పటికే లబ్ధిదారులను ఎంపిక చేశామని, ఈ నెలాఖరుకు మౌలిక వసతుల కల్పన పూర్తి అయ్యేలా ప్రణాళికలు చేస్తున్నామని ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. జూన్ 15 వరకు పూర్తి స్థాయిలో లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను నిరసిస్తూ ఎన్ఎస్యుఐ నాయకులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ఆవరణలో తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజీ వద్ద ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తేజస్వి సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణను అవమానపరిచేలా ఉందని ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి అన్నారు. గతంలో ప్రధాని మోదీ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని, ఇప్పుడు అదే పార్టీకి చెందిన ఎంపీ కూడా తెలంగాణ పట్ల తన అక్కస్సును వెళ్లగక్కడం జరిగిందన్నారు. తేజస్వి సూర్య తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో బీజేపీ ఆఫీసులను ముట్టడిస్తామని హెచ్చరిస్తున్నారు. తెలంగాణపై బీజేపీకి ఉన్న ద్వేషాన్ని ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యల ద్వారా బహిర్గతమయ్యాయని కంటోన్మెంట్ కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. తేజస్వి వ్యాఖ్యలను ఖండిస్తూ జేబీఎస్ చౌరాస్తాలో తేజస్వి సూర్య దిష్టిబొమ్మను దహనం చేసి బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. భారత రాజ్యాంగానికి లోబడి పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశ విభజనతో పోల్చిన ఎంపీని వెంటనే పార్లమెంటు నుండి సస్పెండ్ చేయాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. అవకాశం వచ్చినప్పుడల్లా బీజేపీ పార్టీ తెలంగాణపై తన ద్వేషాన్ని బయటపెట్టుకుందని అన్నారు. తేజస్వి, బీజేపీ నేతలు వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదంటే అతన్ని పార్లమెంటు సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మంత్రి లోకేష్ విషయంలో నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, పేర్ని నానిలకు టీడీపీ నేత గురుమూర్తి హెచ్చరించారు.
టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమితులైన లోకేష్పై మోకిత్ రెడ్డి, పేర్ని నాని చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తి లోకేష్ అని, కార్యకర్త స్థాయి నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదిగారంటే అది పార్టీలో లోకేష్ పడ్డ కష్టమేనని గురుమూర్తి అన్నారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజా వ్యతిరేక వైసీపీ ప్రభుత్వంపై విరోచిత పోరాటం చేశారని తెలిపారు. పేదల బియ్యాన్ని బొక్కేసిన పేర్ని నాని కూడా లోకేష్ గురించి మాట్లాడటం సిగ్గుచేటని టీడీపీ నేత గురుమూర్తి విమర్శించారు.